అందరికీ నమస్కారం. మోహన మదిలో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో చాలా స్పెషల్ అండి. మన వీడియో చూసేవారందరికీ ఒక కోరిక ఉంటుంది. ఇలాగ ఒక చిన్న ఫామ్ హౌస్ కట్టుకుని ఫామ్ డెవలప్ చేసుకుని వాళ్ళ రిటైర్మెంట్ ప్లాన్ కానివ్వండి, లేదా మాలాగా యంగ్ కపుల్ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయటానికి ఇలా ఒక చిన్న ప్లేస్ తీసుకుని డెవలప్ చేద్దామని కోరిక అందరికీ ఉంటుంది. మెయిన్ అలాంటి వారే మా ఛానల్ని బాగా ఆదరిస్తున్నారు. సో ఈ వీడియో మీకోసం స్పెషల్గా చేస్తున్నాం అన్నమాట. ఈ వీడియో చూసిన తర్వాత మీ డ్రీమ్ని ఇమ్మీడియట్గా ఫుల్ఫిల్ చేద్దామని బయలుదేరుతారు తప్పకుండా. రీసెంట్ టైంలో మా ఈ ఫార్మింగ్ జర్నీ, హార్వెస్ట్ హైలైట్స్, కొన్ని ఫీల్ గుడ్ క్లిప్స్ మీకోసం. హాయ్ షిరా, యు లైక్ ద ఫార్మ్? Yes. గెల చూస్తుంటే చూడండి మధ్యలో ఏముందో. డాన్స్ చేస్తుంది. అండి ఇవాళం ఏదో ఒకటి దొరుకుతావు నువ్వు ప్రతిసారి వీడియోలో. ఇప్పుడు ఇది మా ముల్లంగి చెట్టు. ఎన్ని హార్వెస్ట్లు తీసామో. ముల్లంగి అంటున్నా, ముల్లక్కాడు కదా. మన కొత్త సెటప్ సక్సెస్ అయినట్టే. సారీ శైలు కొత్త ఐడియా. వామ్మ నాకు ఇంటికి వెళ్ళకుండేది. ఈసారి ఫస్ట్ క్యాబేజ్, ఫ్రెష్ ఆర్గానిక్ క్యాబేజ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. నోల్కోల్ ఏది సైజ్ బాగానే వచ్చింది. నైస్. క్యూస్ ఒకటి వచ్చింది హార్వెస్ట్కి. అంటే ఇంకా బాల్ ఫామ్, లీఫ్స్ ఏంటో బాగా వచ్చాయి కానీ బాల్ ఇంకా రాలేదు. ఈ ఏరియాకి రాగానే భలే స్మెల్ వస్తుంది ఈ పూల వల్ల అన్నమాట. భలే అందంగా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే మనం ఫ్లవర్స్ కూడా చాలా మొక్కలు వేసాం కదా. ఎయిర్ పొటాటో హార్వెస్ట్ చేయబోతున్నాము. ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసింది మీకు గుర్తుంది కదండి, ఎంత బాగా వచ్చాయి హార్వెస్ట్లు. అది ఇప్పటివరకు తినే అదృష్టం కలగలేదు. శైలు ఎప్పుడు అడిగినా ఇదిగో అదిగో, ఎక్కడ ఉంటున్నారు మీరు, అక్కడ తిరుగుతున్నారు, ఇక్కడ తిరుగుతున్నారు, ముంబై వెళ్తున్నారు, అక్కడ వెళ్తున్నారు, ఇక్కడ వెళ్తున్నారు, నన్ను అంటున్నది తప్పితే నాకు తినే అదృష్టం లేదు. ఇంత అదృష్టం ఎవరికన్నా ఉంటుందా? పపాయ తింటూ రెయిన్బోని ఆస్వాదిస్తూ. వావ్. మన పొలంలో క్యాప్సికమ్స్ వచ్చాయి. ఫుల్ ఎక్సైటింగ్ గా ఉందండి క్యాప్సికమ్స్ చూసి. అసలు చూడండి ఎలా ఉన్నాయో. వీటితోటి మా మమ్మీ ఒక రెసిపీ చేస్తుంది, ఒక స్టఫ్డ్ క్యాప్సికమ్. మా లేడీస్కి ఇంతకన్నా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఉంటుందా అండి? ఒకసారి ఈ బుట్ట చూడండి, ఎన్ని రకాల పువ్వులు ఉన్నాయో, చామంతి పువ్వులు. అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. కలర్ఫుల్ బాస్కెట్. ఇదివరకు కూరగాయలు సేల్ చేసేటప్పుడు ప్రతి సోమవారం ఉదయం ఇలా ఉండేది మా పరిస్థితి. అందరి ఆర్డర్స్ తీసుకుని ర్యాపిడో చేయాలంటే అది మామూలు ముచ్చట కాదు. పర్ఫెక్ట్ చేయాలి. ఫామ్ నీట్గా మెయింటైన్ చేయాలంటే మనకి కొన్ని ఎక్విప్మెంట్స్ తప్పక ఉండాలండి. అందులో భాగంగానే ఈ బ్రష్ కట్టర్ కొన్నాము. 6 నెలలకి ఒకసారి మన లాన్ గ్రాస్ ఇలా కట్ చేసుకోవాలి. కలుపు నియంత్రణ కోసం కూడా అదే బ్రష్ కట్టర్కి ఇలా ఎక్స్టెన్షన్ కొన్నాము. ఇది వరకట్ వీడియోలో ఇలా వైర్ ఉంది కూడా ఎక్స్టెన్షన్ ఒకటి ఉంది.
అది కూడా బాగానే పనిచేస్తుంది. బాగుంది కానీ ఎక్కువసేపు వేసుకోలేనేమో, ఫస్ట్ టైం కదా. షోల్డర్ చూసారా ఎంత ఉన్నాయో? ఓ చాలా పెద్ద ఉంది. ఇవి 5 feet అనుకుంటున్నానా, ఇంకా పెరుగుతాయి. ఎలా పెట్టాలి? చైన్ కూడా ఇప్పుడైతే 4 feet ఉంది. నానా అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కలర్. ఎన్ని ఉన్నాయో పువ్వులు, మొగ్గలైతే. ఒకసారి దగ్గరికి రండి నాన్న. ఇగో ఇగో దీన్ని చూడండి. అయ్యో ఒకటి వచ్చి బ్యూటిఫుల్ ఫ్లవర్స్. మనం కలకత్తా కాలి పరమ గయాలి కాబోయే నా ఆలి. ఇవ్వు ఇవ్వరా, ఇదో ఇక్కడ నా చేతిలో. గుడ్ జాబ్, చాలా కోసావే అమ్మ. కానీ చాలు, ఈ ఐడియా ఏదో సూపర్ డూపర్ హిట్ అనుకున్నా కానీ నా మెడనే పుడుతుంది. ఎవరంట ఎవరంట నిన్ను ఎత్తుకుంది. పెద్ద ప్లాన్ చేసి నెట్ వేసినట్టు ఈ బ్లాంకెట్ వేస్తే కానీ దొరకలేదు. వదిలేసినట్టు త్వరగా. అయ్యో వెళ్ళిపోయింది కూడా, నేను చూడలేదు. అప్పులోని గుర్రం అంటారు, అప్పులోని గుర్రం. అప్పులోని గుర్రం. అన్ని పిల్లలు కుప్పలు కుప్పలు. నేను అప్పు చేసినా నీళ్ళకైతే తెలిసింది. టైం పాస్. దిగు దిగులే, అక్కడ ఉన్నాయి. వద్దులే. అగో అగో సరే వద్దులే, దా వద్దులే. ఎందుకురా, నేను ఎక్కే ఉంది కదా. చెంబేలి పూలు చూడండి ఎన్ని వచ్చాయో. హ్యాపీ. ఇవి ఇప్పుడు దండ కట్టుకోవాలి. నాకు రాదు, కష్టపడ్డా, ఇష్టపడ్డా. ఇప్పుడు కట్టుకుంటా, తర్వాత పెట్టుకుంటా. దేవుడికి పెట్టండి, చూసుకుంటా. మహిమల దేవకీ సుతుడు ఇలాగా కృష్ణుడి విగ్రహాన్ని తీసుకొచ్చి బృందావనంలో కృష్ణుడిలాగా అరేంజ్ చేద్దాము తులసమ్మ దగ్గర అని నేను మోహన్ చాలా సార్లు అనుకున్నాము. అది ఈ వారం కుదిరింది. ఈ ఒక్క క్లిప్లో 3 జనరేషన్స్ కవర్ అయిపోయినాయి. మరి ఫ్లవర్స్ అంటేనే బెస్ట్ పాస్ టైం కదా అందరు లేడీస్కి. మా ఫేవరెట్ సీజన్ అయిన వర్షాకాలం క్లిప్స్ కొన్ని మీకోసం. నైస్. ప్రతి ఒక్క నైట్ వస్తుందండి తప్పకుండా ఈ గుడ్లు గూబ. 3 వస్తాయి అన్నమాట. అది వర్షం కానీ ఎంత లేట్ అయినా కానీ తప్పకుండా వస్తాయి రోజు. కెమెరా ఉంది. ఆఫీస్కి వెళ్తారు, పార్టీస్ అంటారు, ఇంట్లో ఇక్కడ తెచ్చిన కూరగాయలని వండలేరు అని అంటారు. ఎలా వండుకుందని తినేస్తాం, మీరు ఉండాలి. చోరగాలు అది అప్పుడు వండావా, ఇది ఎప్పుడు చేసావు నువ్వు? దాచుకున్నాను. అన్నిటికీ వెజిటేబుల్స్ కదండి, చామ దుంపలకి ఒకటే అన్నాను. చామ దుంపలు పులుసు తిన్నారు. ఈవినింగ్ నేను పార్టీకి వెళ్ళాలి అని వెళ్తే అది నా ప్రాబ్లం, వెళ్ళకూడదు. ఈ రోజు వర్షం పడుతుందని డాడీని పేపర్ బోట్ చేయమని చేశారు. ఫస్ట్ నేను అది బోట్ లాగా లేదు, వచ్చేయి దాన్ని షేప్ చేయి ఫస్ట్. వచ్చారా? ఇవి రాధా మనోహరం మొక్కలండి.
ఏ బ్రాని అరే పిచ్చి మగం. ఈవినింగ్ సన్సెట్ టైమే మోస్ట్ బ్యూటిఫుల్ టైమ్. లేకవే నువ్వు ఒకటి ఇంత బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తుంటే ఇది వచ్చి నాకు ఇప్పుడు వరకు లేదు, ఎక్కడ బలాదురు పోయి వచ్చింది. హార్వెస్ట్ అన్ని ముగించాము. పదాశిరా, లెట్స్ ప్యాక్ అప్, లెట్స్ గో. పనుందా ఏమిటి మరి సొద్దుని చూస్తున్నావు? అలా ఓకే అండి, వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ యర్ గార్డెనింగ్.